నియోజకవర్గాన్ని మత్తులో మాదక ద్రవ్యాలతో గుట్కా ప్యాకెట్లతో నింపి యువత ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్న మీరు ఏ విధంగా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు, మంత్రి అవ్వాలనుకుంటున్నారు? అదేవిధంగా పదవులేమో మీ ఇంట్లో వాళ్ళకే, పనులేమో కష్టపడి కార్యకర్తలు చేయాలా, కాంట్రాక్టులేమో నీ ఇంట్లో వాళ్ళకే, సంపాదించేది నువ్వు నీ బినామీలా. నియోజకవర్గంలో ఎన్ని వ్యాపారాలు మీ వైపు ఉన్నాయి, మీ పక్కన తిప్పుకునే వాళ్ళ పక్కన ఉన్నాయి, వేల కోట్లు సంపాదించుకునే మీరు ఏ విధంగా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు? పాపం ఆ అమ్మాయిని ఏ విధంగా ఎమ్మెల్యే అని చేద్దాం అనుకుంటున్నారు? ప్రజల్లో మరియు ఒకటి మిత్రమా చెబుతున్నాను మిత్రులందరికీ, కార్యకర్తల ఉసురు భయంకరంగా పోసుకుంటున్నారు. కార్యకర్తల ఉసురు ప్రతిపక్షంలో ఇన్ని సంవత్సరాలు నువ్వు 2014లో గెలిచావు, అదేవిధంగా పార్టీ అధికారంలోకి రాలా. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో ఎన్నో ఇప్పుడు మీరు పిలుపునిచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమానికి వచ్చి మా జోబులో డబ్బులు తెచ్చి మిమ్మల్ని హైలైట్ చేసి మీకు అండగా నిలబడాము. మేము 2019లో బలమైన సామాజిక వర్గం ఉన్న వార్డులో ఒక్కడనే నేనుంది 10 మందిని కలుపుకుంటా వెళ్ళి మీరందరూ తిరగటానికి వస్తుంటే వాళ్ళందరికీ అడ్డుగా నిలబడి 1000 మందికి భోజనాలు పెట్టి మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత నేను చేపట్టాను. అలాంటి నేను మీకు 24 గంటలు నేను పార్టీకి విధేయుడిని, అంతేగాని 24 గంటలు మిమ్మల్ని పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా మీ ఇంటి నుంచి నేను టీ తాగల, నా డబ్బులు లక్షలు మీకు ఖర్చు పెట్టానే కానీ ఏ రోజు కూడా మీ దగ్గర టీ కూడా తాగలేదు, మీ గడపలో భోజనం కూడా చేయలేదు. అది అందరికీ కూడా మీతో ఒక పదవి తెప్పించుకోలేదు, ఒక ఇది కూడా చేయలేదు. మీరు లెటర్ ప్యాడ్ నాకు పదవి రావడానికి కూడా కారణం పెద్ద స్థాయి నుంచి నేను తెచ్చుకున్నాను. అదే లెటర్ మీరు ఇవ్వకపోతే ఆ స్థాయి దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకునేవాడిని. ఆ పదవి ఇచ్చానని 2వ రోజే వీళ్ళు చెప్పగానే దానికి రాజీనామా చేసిన ఏకైక మొట్టమొదటి నిజాయితీ గల కార్యకర్తను నేను ఒక్కనే. మా ద్వారా పార్టీలో పదవి వచ్చింది అన్నారని 2వ రోజే రాజీనామా చేశాను, అది అందరికీ తెలుసు. కానీ నియోజకవర్గంలో వీళ్ళ అరాచకాలు 1-2 మాటలతో ఇదయ్యేది కాదు. పార్టీలో లేని వ్యక్తుల్ని రేపొద్దున వాళ్ళకి ఓట్లు వేస్తారో వేయని వ్యక్తులను కూడా తిప్పుకుంటున్నందుకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మేము టీడీపీలోకి వచ్చాం, ఆ ఓట్లన్నీ మాకే పడతాయి. అది చాలా సంతోషంగా అయితే నాకైతే ఉంది. వాళ్ళందరూ కూడా మాకే ఇదవుతారు. టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి? 1 కాదు 2 కాదు, నియోజకవర్గంలో వీళ్ళు చెప్పేది అరాచక పరిపాలన. నేను మీడియాలో కానీ బహిరంగ సమావేశాల్లో కానీ మాట్లాడేది తక్కువ, అందుకని 4-5 పాయింట్లు రాసుకున్నాను. ఈ క్లుప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థి మన నజీర్ అహ్మద్ గారు కూడా వాళ్ళకి సమయాభావం తక్కువ ఉండటం వల్ల రేపొద్దు నుంచి ప్రెస్ మీట్లు పెడతాను. ఇంకొకటి నా వార్డులోనే కాదు, నా వార్డులో ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్ళి ఒక్క ఓటు కూడా మీకు పడకుండా రేపొద్దున మీ పతనం అది ఎలా, భగవంతుడు అల్లా దయ వల్ల మీ పతనం అంటే ఎలా, 24 గంటలు నీళ్ళు ఇస్తున్నానని చెప్పి, గోధుమ పిండి ఇస్తున్నానని చెప్పేసి, అదేవిధంగా బట్టలు పంచుతున్నానని చెప్పేసి, ఆ తర్వాత నువ్వు గదిలో ఏమని చెబుతున్నావయ్యా, లోపలికి వెళ్ళి ఆ పాపాలన్నీ నా 72,000 మంది వడ్డర్లు ఉన్నారు. అదేవిధంగా జిల్లా బీసీ యువజన అధ్యక్షుడిగా చేస్తున్నా. బీసీల్లో కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా నేను కమిటీలు వేసా. 2014 నుంచి తిరిగా. నజీర్ అహ్మద్ గారు గెలుపు అనేది నేను జాయిన్ అవ్వకముందే నజీర్ అహ్మద్ గారి గెలుపు ఖాయం అయిపోయింది. ఈరోజు నేను మెజార్టీ కోసం పాటుపడి రేపొద్దున భగవంతుడి దయ వల్ల మైనార్టీల్లో ఎమ్మెల్యేల్లో ఈయన నోరు కానీ, అదేవిధంగా ఈయన మృదు స్వభావి కానీ, అంటే మీలాగైతే ఏదైనా సరే దౌర్జన్యాలు దుర్మార్గాలు చేయలేరేమో, 1000 కోట్లు ఖర్చు పెట్టలేరేమో, కాకపోతే కార్యకర్తలకి మాత్రం అండగా నిలబడతారు. ఇది నేను నమ్మి వస్తున్నాను. ఎవరు కూడా హాని చేయని వ్యక్తి. మొదటి నుంచి కూడా నేను నజీర్ అహ్మద్ గారిని ఇప్పటి నుంచి కాదు చూస్తుంది, మొదటి నుంచి కూడా చూస్తున్నాను. ఒకటే కారణం, మీరు నా ఒక్కనే కాదు, ఎంతో మంది బయటికి రావడానికి, ఈరోజు రేపు కూడా రావడానికి చాలా మంది ఉన్నారు, వస్తున్నారు కూడా. ప్రతి ఒక్క కార్పొరేటర్, మీ దగ్గర ఉండే కార్పొరేటర్ల వల్ల కూడా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు, మిమ్మల్ని ఓడించడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. కేవలం ఆర్థికంగా తగ్గి
పలుకుబడి లేకుండా మీరు ఇదే రోజు సంగడిగుంటలో జరిగింది. కొంతమంది జాయిన్ అవుతాను అనే వ్యక్తుల్ని మీరు ఏ రకంగా దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టడానికి వెళ్ళారు. ఇవన్నీ భగవంతుడు చూస్తున్నాడు, అదేవిధంగా అధికారులు చూస్తున్నారు, పోలీసు వారు చూస్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా మీ పతనానికే దారి తీస్తున్నాయి. ఇవన్నీ రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత అయినా మీరు మానుకొని దయచేసి ఏదైనా కార్పొరేషన్ సీటు మీ స్థాయికి తగ్గట్టు 1000 కోట్లు ఉంటాయంటారా, అవన్నీ సంపాదించుకోండి. ఆ తర్వాత పేద ప్రజలకు చేయండి. మీరు చేసేవన్నీ కూడా వాళ్ళకి తగలని అయితే చేయమాకు అండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అన్న వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన గెలుపు కోసం పాటుపడి ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా పోరాడి అందరూ కూడా కూటమి ప్రజలే కాదు ప్రతి ఒక్క వైసీపీలో కష్టపడి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ధైర్యంగా ఆయన అండగా ఉన్నారు. డిపార్ట్మెంటు కూడా అండగా ఉంటుంది. ఎవరు కూడా భయపడొద్దు అని మీడియా ముందు సవినయంగా నేను ఎదుర్కోవాల్సిన ఈ రోజు నుంచి చాలా ఎదుర్కొంటా. అట్లాంటి మీ వాటికి భయపడేవాడిని కాదు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా నేను ధైర్యంగా ఎదుర్కోగలను.